సిపిఎం నేత తమ్మినేని వీరభద్రంపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్. అభివృద్ధిని చూడలేకే అసహనంతో ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సిపిఎం పార్టీలో సామాజిక న్యాయం లేదని, ముందుగా తన పార్టీలో సామాజిక న్యాయంతో అన్ని వర్గాల వారికి పదవులిచ్చి తర్వాత మాట్లాడాలన్నారు. ప్రభుత్వ పథకాలు పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయన్నారు. టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉద్యమంలా సాగుతోందని, ప్రజలంతా తమ సొంత కుటుంబంలా భావించి సభ్యత్వాలు తీసుకుంటున్నారని తెలిపారు. మరో 20 ఏళ్ల వరకు రాష్ట్రంలో పార్టీకి ఢోకా లేదన్నారు. చేపట్టినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం దాదాపు 50 లక్షలకు పైగా టీఆర్ఎస్ పార్టీలో సభ్యులుగా చేరిండ్రు తెలంగాణ ప్రజలు. ఈ సంవత్సరం ఇంకా ఉత్సాహంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కేవలం వారం రోజుల్లోనే 50% ఎబో సభ్యత్వ నమోదు కార్యక్రమం కావడం అంటే టీఆర్ఎస్ పార్టీ పట్ల, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పట్ల ప్రజల్లో ఉన్నటువంటి విశ్వాసం ఏమిటో, ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకం ఏంటో చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఏ ఒక్క కులాన్ని వదలకుండా చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల ప్రజల్లో పెద్ద ఎత్తున ఇక మా జీవితం అంతా కూడా బంగారుమయమని, కేసీఆర్ గారు కోరుకున్నటువంటి తెలంగాణ బంగారు తెలంగాణ, ఆ బంగారు తెలంగాణలో మా జీవితం బంగారు మయమవుతుందని చెప్పేసి భావిస్తున్నటువంటి ప్రజలు ఇవాళ పెద్ద ఎత్తున చేరుతా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీలో. ఈ జిల్లా అంటే గతంలో కమ్యూనిస్టులకు కంచుకోట అనేటువంటి మాట అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి దాని నుండి భిన్నంగా నల్గొండ జిల్లా అంటే కమ్యూనిస్టులకు కాదు, నల్గొండ జిల్లా అంటే ఇది గులాబీ జెండాకు గులాబీ జెండాకు అడ్డా అని నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి అనేక రకాల ఎన్నికల్లో కావచ్చు, ప్రజల విశ్వాసంలో కావచ్చు.